వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నందిగామ జనసేన పార్టీ నాయకులు ముందుకొచ్చారు. అనాసాగరం రంగా సెంటర్ నందు నందిగామ ప్యాక్స్ సొసైటీ చైర్మన్ కొట్టే హరికృష్ణ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను తీర్చడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో సంబరాలు అమరాన్ని అంటాయి. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం వడ్డే ఓబన్నను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. వారు ఆ కులానికే ప్రతినిధులు కాదు, వారు మన జాతి రత్నాలు. మనందరం మన జాతిలో ఉన్నటువంటి వాళ్ళని అందరం గౌరవించుకోవాలి. అందుకే ఈరోజు వడ్డే ఓబన్న గారి ఈ విగ్రహ ఆవిష్కరణ సభకి అందరం హాజరయ్యాం. పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్కి జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గేపేట పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పార్టీ కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.